ఈ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యవాణి. ముందుగా మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నేను ఛానల్ స్టార్ట్ చేశాక మొట్టమొదటిగా వచ్చిన ఫెస్టివల్ ఇది. సో నేను ఈరోజు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈవినింగ్ వరకు ఎట్లయినా వీడియో అప్లోడ్ చేయాలని ఎర్లీ మార్నింగ్ 4 కట్లా లేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ ఉగాది పచ్చడి భక్ష్యాలు చేసి ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం నాకు వీడియో ఎడిటింగ్ అయితే చాలానే టైం పడుతుంది, స్టార్టింగ్ కదా. తర్వాత మేబీ ఫాస్ట్ అవుతుండొచ్చు. అండ్ నా వీడియో ఎడిటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఇప్పటివరకు అయితే లేదు. నేనైతే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయితే అవుతాను. సో నా వీడియోస్ చూస్తూ మీ సజెషన్స్ అయితే ఇవ్వండి, బెటర్ నాకు అది. మనందరికీ ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే ఈ పచ్చడిలో 6 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి: తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. ఉగాది పచ్చడిలో ఎట్లాగైతే 6 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయో అట్లానే మన లైఫ్లో కూడా మంచి, చెడు, బాధ, దుఃఖం ఉంటూనే ఉంటాయి. మనకు ఒకసారి చెడు జరిగిన లైఫ్లో సంవత్సరం మొత్తం అట్లానే జరుగుతుందని మనం అనుకోకూడదు. మనం సంతోషంగా ఉంటే సంవత్సరం మొత్తం అట్లా ఉంటుందని కూడా మనం అనుకోలేం. సో సంతోషం వచ్చినప్పుడు ఓవర్ హ్యాపీ ఫీల్ అయ్యి, బాగా వచ్చినప్పుడు మరీ ఎక్కువగా ఫీల్ అయ్యేదానికంటే లైఫ్లో ఎప్పుడు నార్మల్గా సింపుల్గా ఉంచుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంట్లో పూజ అయిపోయాక దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. శివాలయంలో 3 సార్లు ప్రదక్షిణలు చేసి దేవుని దర్శించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి కొంచెం టైం స్పెండ్ చేసి గుడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుని ఐ హోప్ మీరు అందరూ నా ఫస్ట్ వీడియో చూసారని అనుకుంటున్నాను. ఇఫ్ చూడనట్లయితే ప్లీజ్ ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, నాకు కొంచెం వ్యూస్ అనేది పెరుగుతుంది. అండ్ నా ఛానల్లో ఉన్న సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అవ్వాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం, తిలదానం ఇటువంటివి ఆచరిస్తూ ఉంటే సంవత్సరం అంతా మీకు శుభ ప్రతిఫలాలు ఉంటాయి. మకర రాశి వారికి ఆదాయం
subscribe to my channel.